వావ్, కొత్త లుక్. ఈరోజు నువ్వు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నావు. ఏం లేదమ్మా, ఈరోజు స్కూల్లో పార్టీ ఉంది. అందరూ ఇలాగే డ్రెస్అప్ అవుతున్నారు, చాలా షార్ట్స్ తో. నాకు కూడా వాళ్ళతో ఫిట్ అవ్వాలనిపించింది. నాకు అర్థమైంది నాన్న, కానీ ఒకటి చెప్పు, ఈ డ్రెస్ లో నువ్వు ఎలా కనిపిస్తున్నావో అది నీకు నచ్చిందా లేక వాళ్ళకి నచ్చాలనే వేసుకున్నావా? నిజం చెప్పాలంటే అమ్మా, ఇది నాకు నచ్చలేదు. కొంచెం ఆక్వర్డ్ గా, అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఇది నా స్టైల్ కాదు. అయితే నీ ఫీలింగే నీకు ఆన్సర్ చెప్తోంది. నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవడానికి డ్రెస్ వేసుకుంటే నువ్వు గెలుస్తావు. ఇతరులను ఇంప్రెస్ చేయడానికి వేసుకుంటే నువ్వు నీ ఫ్రీడమ్ ని కోల్పోతావు. నాకు అర్థమైందమ్మా, కానీ వాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తే నీ ఫ్రీడమ్ ని కోల్పోతావు. నా మాట విను. ఇతరుల డ్రెస్సింగ్ ని చూసి ఎగతాళి చేసే వాళ్లకు వాళ్ళలోనే ప్రాబ్లం ఉందని అర్థం. నిన్ను నువ్వు వాళ్లతో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు వాళ్ళ స్కిన్ అపిరెన్స్ చూపిస్తారు, నువ్వు నీ పర్సనాలిటీ చూపించు. అవునమ్మా, నాకు కంఫర్ట్ గా అనిపించేదాన్నే నేను చూస్ చేసుకుంటాను. అదే సరైన నిర్ణయం నాన్న. ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వకూడని ఒకే ఒక్క విషయం నీ కంఫర్ట్. ఎందుకంటే ఇతరులతో ఫిట్ అవ్వడానికి నిన్ను నువ్వు మార్చుకుంటే నువ్వు ఫిట్ అవ్వలేని ఏకైక చోటు నీలో మాత్రమే. ఖచ్చితంగా అమ్మా, నేను నా గురించి మంచిగా ఫీల్ అవ్వాలనుకుంటున్నాను. అదే నిజమైన అందం. నువ్వు నువ్వుగా ఉండటంలో కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు ఎవరూ ఏమన్నా మ్యాటర్ కాదు. అదే రియల్ స్టైల్. ఒంటరిగా నిలబడాల్సి వచ్చినా కూడా నువ్వు నీలాగే ఉండు. ఎందుకంటే ఇతరులతో ఫిట్